టైటిల్ వచ్చేసి ఈ నెల 20వ తేదీలోపు కేటీఆర్ అరెస్ట్. ఎందుకంటే కేటీఆర్ ను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మొన్న జరిగిన ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఈ యొక్క కేటీఆర్ ను హరీష్ రావును ఎవరి మీద చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా ఇంపాక్ట్ పడ్డది ఈ యొక్క కాంగ్రెస్ మీద. సో కాంగ్రెస్ కు ఓట్లు దూరమైనవి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అనేది ప్రజలు నమ్మిళ్ళు. కాబట్టి ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటి కాదు అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబంలో ఒకరిని కాంగ్రెస్ అరెస్ట్ చేయాలనే ఆలోచనకు వచ్చిందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక ఈ 20వ తారీఖు లోపు కేటీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ చేయబోతున్నారనే వార్త, అంటే కొంతమంది విశ్వసనీయ సమాచారం, నమ్మదగిన సమాచారం, కొంతమంది మేధావులు కూడా క్లియర్ గా చెప్తా ఉన్నారు. ఆ రకంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పావులు కలుపుతాందనే విషయం కూడా మీకు క్లియర్ గా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే 20వ తారీఖు వరకు కనుక కేటీఆర్ ను అరెస్ట్ చేయకపోతే ఈ మల్లిగాని బొందబెట్టే కార్యక్రమం ఉన్నది అక్కడ ఎమ్మెల్సీ. కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ ఎన్నికల స్టంట్ లో భాగంగా, ఎన్నికల వ్యూహంలో భాగంగా ఈ కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశాలు అయితే క్లియర్ గా కనబడతా ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ కేసులో. మొన్నటి దాకా ఫోన్ ట్యాపింగ్ కేసు పక్క పెట్టిరు 15 రోజులు, ఇక మళ్ళా దుకాణం స్టార్ట్ చేసారు. ఇప్పుడు కారణం ఏంటంటే ఈ 20వ తారీఖులోపు అరెస్ట్ చేస్తారు. చూద్దాం వీళ్ళ ఎంతవరకు వీళ్ళు అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేయరా, కేసీఆర్ కుటుంబంలో ఏ ఒక్కరినన్నా ముట్టుకోరా అనేది మనం కంపల్సరీ వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. అంటే ఈ 20వ తారీఖు లోపు కేటీఆర్ ని కనుక అరెస్ట్ చేస్తే ఇటు ఈ ఎమ్మెల్సీ అనేది కాంగ్రెస్ కొట్టొచ్చు అనే ఆలోచన ఉన్నది. ఏది ఏమైనా మరి కేటీఆర్ ని 20వ తారీఖు లోపు అరెస్ట్ చేస్తారా, చేయరా? ఇంకో 5 రోజులు చూస్తే 5 రోజులు పోతే మనకు అర్థమవుతుంది ఈ గవర్నమెంట్ స్టాండ్ ఏంటిది, ఈ కథ ఏంది, వీళ్ళు అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేయరా అనే విషయం అర్థమైపోతుంది క్లియర్ గా. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతో మంది అధికారులను, ఎంతో మంది రిటైర్డ్ అయిన వాళ్ళని వీళ్ళను అరెస్ట్ చేసిన తప్పితే ఇప్పటి వరకు కేసీఆర్ కుటుంబంలో ఏ ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. ఖచ్చితంగా ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజలందరూ కూడా యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇక పోతే కాళేశ్వరంలో ఆయన మెదడు పెట్టిండు, వీళ్ళు వంగి చూసిర్రు పోయి కాంగ్రెస్ వాళ్ళు ఇంజనీర్లే. ఆయన పెద్ద ఇంజనీర్ అయితే వీళ్ళు ఆయన కింద చిన్న ఇంజనీర్లు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వంగి చూసిండు, పొన్నం ప్రభాకర్ ఇట్లా వంగి చూసిండు. ఇలాంతా మంత్రులందరూ వేరు. కాళేశ్వరం ప్రాజెక్టుకు బస్సు వేసుకొని మొత్తం మంత్రివర్గం, మన అసెంబ్లీ మొత్తం కూడా బస్సు వేసుకొని పోయింది. మరి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ప్రతి ఒక్కరు వేరిన ఆహ్వానం పలికిడు. పోయి ఏం బీకినని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు ఒక రోజు మొత్తం అసెంబ్లీ పక్కా పెట్టి కాళేశ్వరం పై వచ్చారు, ఏం చర్యలు తీసుకున్నారు మీద నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పటి వరకు కాళేశ్వరం మేడిగడ్డ రిపేర్ అన్నా చేసినవా? లేదు. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసినవా? లేదు. ఎటువంటి ఇంజనీరింగ్ అధికారులను ఏమైనా అరెస్ట్ చేసినవా? లేదు. అంటే ఈ యొక్క ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఒక రోజు సమయం మొత్తం ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒక పిక్నిక్ పోయినట్టు వేరు, పిక్నిక్ స్పాట్కు పోయినట్టు వేరు కాళేశ్వరంకు. దీని గురించి కంపల్సరీ యావత్ తెలంగాణ ప్రజలందరూ దీన్ని ప్రశ్నించాలి. వీళ్ళు జీతగాళ్ళు, మనకు ఎమ్మెల్యేలు అంటేనే జీతగాళ్ళు, ప్రజలందరికీ జీతగాళ్ళు, తప్పేం లేదు మిత్రులారా. ఎమ్మెల్యేలు అంటే ఎవరైనా ప్రజాప్రతినిధులు ఎవరైనా జీతగాళ్లే, ప్రజలకు జీతం తీసుకుంటలేరా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ప్రజల ట్యాక్సులతో మీరు జీతం తీసుకుంటలేరా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. జీతం తీసుకున్నా మీరు పిక్నిక్ పోయినట్టు పోతే, ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోతే మరి ఎందుకు ఉన్నట్టు అని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. తెలంగాణ ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా, ప్రజానీకం ఖచ్చితంగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది.